ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరు అమరావతిగా నిర్ణయించి అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టబద్ధత పొందినటువంటి సమయంలో మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజధాని అమరావతి పేరుని మావిగన్గా మార్చమని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదన చూస్తూ ఉంటే నిజంగా చట్టసభల్లో ఆమోదం పొందినటువంటి పేరుని మార్చమనేటువంటి ఒక ప్రతిపాదన చేయటం ఆయనకి మైండ్ బాగానే ఉందా, లేకపోతే ఆయనకి ఏమన్నా మానసిక వైద్యం చేయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా అనేటువంటి ఒక సందేహం కలుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా విశాఖపట్నం మీద ప్రేమ చూపిస్తూ విశాఖపట్నమే రాజధానిగా ఉండాలి అనేటువంటి ఒక దీన్ని ఆయన ఎప్పుడు వ్యక్తపరుస్తూ ఉంటారు. అదే విశాఖపట్నంలో పిచ్చాసుపత్రి కూడా ఉంది. మరి మతి స్థిమితం తప్పి మావిగన్ అనేటువంటి పేరు పెట్టుకోమని ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖపట్నంలో ఉన్నటువంటి పిచ్చాసుపత్రిలో చేర్చి ఆయనకి మానసిక వైద్యం చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా అనేటువంటి ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి పార్టీలన్నిటికీ కూడా కలుగుతూ ఉంది. నిజంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రేమ ఉంటే మావిగన్ అనేటువంటి పేరుని మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటి పేరును తొలగించి మావిగన్ పార్టీ అనేటువంటి పేరును పెట్టుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నవతరం పార్టీ నుండి సూచిస్తూ అమరావతి అనేటువంటి పేరు విషయంలో మీరు ఎందుకింత ఆందోళనకు గురవుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితిగా ఉంది. వేడి పాలల్లో మూతి పెట్టి మూతి కాలినటువంటి పిల్లి ఏ విధంగా ప్రవర్తిస్తుందో అమరావతి విషయంలో మీరు మూతి పెట్టి మీ మూతి కాల్చుకొని పిచ్చెక్కి మావిగన్ అనేటువంటి పేరు పెట్టమన్నారని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోకపోతే, రాజధానిని అమరావతిగా అంగీకరించకపోతే మిమ్మల్ని విశాఖపట్నం పిచ్చాసుపత్రిలో చేర్చాల్సి వస్తుందేమో అనేటువంటి ఆందోళన నవతరం పార్టీ నుండి వ్యక్తం చేస్తూ మీ పద్ధతి మార్చుకోవాలని, మీకు మంచి మైండ్ సెట్ ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆ భగవంతుడిని నవతరం పార్టీ నుండి వేడుకుంటా ఉన్నా. మీ రావు సుబ్రహ్మణ్యం.